ఈరోజు సోనీ లైవ్ వెబ్ సిరీస్లో మైసభ వెబ్ సిరీస్లో శివారెడ్డి, బాంబులు శివారెడ్డి ఆ పాత్ర ద్వారా ఎంతోమంది ప్రేక్షకులు నన్ను అభిమానిస్తూ ఫోన్లు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. దానికి ముందుగా దర్శకులు దేవకట్ట గారికి, కో-దర్శకులు కిరణ్ జై కుమార్ వారికి, నిర్మాత విజయ్ గారికి నా కృతజ్ఞతలు. అయితే దీనికి ఆడిషన్స్ జరిపించారు దేవకట్ట గారు, కిరణ్ జై కుమార్ గారు. అప్పుడు నన్ను శంకర్ మహంతిని శివారెడ్డి పాత్రకు సెలెక్ట్ చేయించాలి అని ఒక సత్సంకల్పంతో ఆ శివారెడ్డి పాత్రని శంకర్ మహంతిలో చూసుకున్న డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గారు నా పట్ల ఎంతో అభిమానంతో, ఆయన నేను దాదాపుగా కలుసుకున్నది ఒక 10 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఆయన శంకర్ మహంతి పట్ల ఎంతో అభిమానంతో, సార్ మిమ్మల్ని సరిగా ఉపయోగించాలి, సరైన క్యారెక్టర్ మీకు పడాలి సార్, పడితే వేరే లెవెల్ సార్ అన్నట్టుగా ఆయన నా మీద అభిమానం చూపించేవారు. అందుకు ఈ రోజున ఇంతమంది నన్ను అభిమానిస్తూ ఫోన్లు చేస్తున్నారంటే దానికి మొట్టమొదటగా డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గారు శంకర్ మహంతిని ఆ పాత్రలో ఊహించుకుని ఆ పాత్రకే నన్ను ఆడిషన్ పిలిపించి చేయించారు. అది చూసిన డైరెక్టర్ గారు కిరణ్ జై కుమార్ గారు వారు చూసి ఆయన సెలెక్ట్ చేసి దేవకట్ట గారికి చూపించడం, మరి అంతటి దిగ్దర్శకుడు దేవకట్ట గారు ఆయన కూడా యాక్సెప్ట్ చేయటం, అలాగే నిర్మాత విజయ్ గారు కూడా నన్ను ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేస్తూ నా పట్ల అభిమానం చూపిస్తుండటానికి అన్నింటికీ మూల కారణం నా డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గారే. ఆయనంటూ నన్ను అలా ఊహించి ఆ పాత్రకు సెలెక్ట్ చేయకపోతే, ఆడిషన్ చేయించకపోతే ఈ మహంతి బాంబులు శివారెడ్డిగా మేము ముందుకు వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఇంతగా చెప్పుకుంటున్నాను, నేను భగవాన్ రమణ మహర్షి ఫాలోయర్ని. ఆ తండ్రి అనుగ్రహం దీని పట్ల పూర్తిగా ఉందని నమ్ముతున్నాను. నేను జరగవలసింది జరిగే తీరుతుంది, ఎవరెంత ఆపినా ఆగదు, జరగకూడనిది జరగదు, ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు అంటాడు నా తండ్రి భగవాన్ రమణుడు. అది ఈ డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ రూపంలో ఆ ఆడిషన్కి నన్ను పిలిపించడం, ఆ పాత్ర కాకుండా ఈ వేరే పాత్రతో నాతో చేయించడం వల్ల ఇది నాకు దక్కేది కాదు కదా. అలా డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గారు శంకర్ మహంతిని శివారెడ్డి పాత్రకి ఆడిషన్ తీసుకోవడం అనేది నా అరుణాచల భగవాన్ రమణుని అనుగ్రహం అని పరిపూర్ణంగా నమ్ముతూ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అరుణాచల రమణాచల.